RTI Live News. Ask for right. హుజూర్ నగర్ లో విద్యుత్ షాక్ తో 8 గేదెలు మృతి. మంగళవారం ఈదురు గాలులు వీయడం, భారీ వర్షంకి కరెంటు స్తంభాలు కూలి వైర్లు భూమి మీద పడటం వల్ల గేదెలు మృతి చెందాయి. పాత కరెంటు స్తంభాలు కావడం వల్ల కూలాయి. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 8 గేదెలు మృతి చెందాయి. సుమారు 6 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పంగ నరసింహారావు 4 గేదెలు, చాగంటి వెంకన్న 2 గేదెలు, ఉపతల శ్రీనుకి సంబంధించినవి 2 గేదెలు మృతి చెందాయని బాధితులు వెల్లడించారు. పేరు పంగ సంధ్య. మా 8 చాల్తీల బరగొడ్లు పొద్దున్న 9:30కు వదిలిపెట్టినాం. నిన్న వానకి స్తంభాలు కూలి 8 బరగొడ్లు చచ్చిపోయినాయి. అందుట్లో మా 4 బరగొడ్లు ఇలవ 4 లక్షల రూపాయలు చేస్తాయి. ఒక్కో బర్రె 1 లక్ష రూపాయలు చొప్పున చేస్తుంది. మా వాటికి పాలు ఇచ్చాయి. అవి మటుకి మాది ఏదన్నా ఒక ఆర్థిక సాయం చేయండి, జీవనాధారం అయ్యే మాకు మాదిస్తున్నారు. అయ్యి ఆ స్తంభాలు కూలి బరగొడ్లు చచ్చిపోయినాయి, నోరులేని జీవులు చచ్చిపోయినాయి. మరి మాకు ఏం చూపెడతా, మాకు ఏదన్నా ఒకటి సాయం చేయండి అని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇంటి రవిని మాట్లాడుతున్నా. ఈరోజు మన ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ ఒక 8 గేదెలు కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. ఇక్కడ నాసిరకంగా తమ్మాలు వేయటమే కానీ విద్యుత్తు మరీ చాలా ఇదిగా ఏలాడటం జరుగుతుంది. ఇక్కడ ఎప్పటి నుంచో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండటం జరుగుతుంది. రాత్రి వచ్చిన వానకి అవి కుంగి ఇంకొంచెం ఇరిగిపోవడం జరిగింది. 8 గేదెలు చనిపోయినాయి. సుమారు ఒక 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఖచ్చితంగా ఆ రైతులకు మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలా గవర్నమెంట్ అని కోరుతున్నాను. అంతే, ఈ తమ్మాల లెక్కనే సేమ్ అదే తమ్మాలు ఇక్కడ చుట్టుపక్కల కూడా దగ్గర 20 తమ్మాల దాకా అట్నే వంగిపోయి ఉన్నాయి. అవి కూడా సరి చేసి అయినా ఆ తమ్మాలు తీసేసి కొత్త తమ్మాలు వేయాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మనుషులైనా నోరులేని జీవాలనే రేపు మనుషులైతుర్రు. అది కూడా కొద్దిగా ఆలోచించి ఎమ్మటే అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా కోరుతున్నాం. పూట 9:30కి ఆ ప్రాంతాలు బరుగుడులు పెట్టినాం. కరెంటు స్తంభాలు రాత్రి వర్షానికి కూలి కరెంటు తీగలు కింద పడి బరుగుడ్లు 4 శాతం చచ్చిపోయినాయి. 2 పాలు ఇచ్చాయి, ఒకటి కట్టింది. 4 బరుగుడ్లు చనిపోయినాయి. మేము వాటి మీద ఆధారపడి ఉన్నాం. మాకు జీవనాధారం వాటి మీదనే. దయచేసి గవర్నమెంట్ కూడా మీరు మాకు ఆర్థిక సహాయం చేయాలి. రూపాయలు అవుతుంది. వాటి 24 శాతీల మీద 3 లక్షల రూపాయలు. నమస్తే సార్, మాది హుజూర్నగర్. నా పేరు ఉపతల శ్రీను. బరగొడ్లు 9:30కి వదిలిపెట్టినాం సార్ అడవి మీది. పాతకాలం నాటి స్తంభాలు ఉన్నాయి. రాత్రి గాలివానకి అవి కూలి కింద పడ్డాయి సార్. ఎవరు డిపార్ట్మెంట్లు కానీ ఎవరు చూడలేదు సార్. మా బరగొడ్లు వచ్చినాయి, ఇటు వచ్చి మేతకు వచ్చి అడవి మీద మేతకు వచ్చి 8 శాతీలు చచ్చిపోయినాయి సార్. అలా నా యొక్క 2 శాతీలు ఉన్నాయి సార్ చూడు బరగొడ్లు. దయచేసి ఆదుకోగలని మనం చెప్తున్నాం. వస్తుందిగా డిపార్ట్మెంట్ వారిని ఇట్నే కోరుతున్నాను సార్. ఈ పాత స్తంభాలు అక్కడ ఉంటే వాటిని తీసుకెళ్ళి కొత్త వాటి చేసి డిపార్ట్మెంట్ వారికి మనవి చేసుకుంటున్నా. మధున్నారు చాగంటి వెంకన్న నా పేరు. మా బరగొడ్డు 2 మొత్తం 8 శాతీలు అందరు కలిపి చనిపోయినాయి. మేము బర్రెల మీద బతుకుతున్నాం, పొద్దున కూలీనాలు చేసుకునే వాళ్ళం. మా బతుకు జీవనాధారాన్ని పారంపర్యం బతుకుతున్నాం. ఏదైనా గవర్నమెంట్ సాయం చేయగలని మనం కోరుతున్నాం. 1.5 లక్షలు చేస్తాయి. చెప్పారు చూడబారు.